Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. ప్రస్తుతం నేను జగిత్యాలలో ఉన్నా. సో ఇన్ని రోజులు కేఎల్ గ్రూప్స్ అధినేత కొండా లక్ష్మణ్ వ్యాపారంలో మంచిగా స్థిరపడ్డాడు, మంచిగా సంపాదించుకున్నాడు, అయిపోయింది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీలో చేరడం జగిత్యాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. సో చైర్పర్సన్ రేస్లో ఉన్నారు, గట్టిగా కొట్లాడుతున్నారు. చాలా విషయాలు అడగాల్సింది. జగిత్యాల పట్టణ ప్రజలకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేయడానికే నేను ఈరోజు ఇంటర్వ్యూ పెట్టుకున్నాను. వ్యాపారస్తులం పొలిటికల్ ఎంట్రీ అనేది మొదటి నుంచి మేము చేయదలుచుకోలేదు. ఓకే, ఈ రాజకీయ వ్యవస్థ కూడా చాలా బాగాలేదు. దాని కొరకు మేము ఎప్పుడు కూడా పొలిటికల్ రావాలని. కానీ నువ్వు ఎంత ఘోరం చేసినావు లక్ష్మణ్ భాయ్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతే అయిపోతుంది కదా, ఏముందే బీజేపీ దేవుడుందే ఉందా అసలు ఉనికేనా? దేవుడిని చాలా నమ్ముతా. ఓకే, ఆయన లేని మనం లేము. కాబట్టి మనం ఖచ్చితంగా దేవునికి మనం చేసే దాంట్లో కొద్ది గొప్ప ఖర్చు అయితే దేవుడు ఎక్కడైనా మాకు ఆత్మతృప్తినిస్తారనే ఒక భావనతో దైవానుగ్రహం కొరకు వాళ్ళు చేసిన పనికి మనం జాతనేది సాయం చేస్తాం. ఓకే, అంతే తప్ప ఇలా మనం ఏం కావాలనేది దాంట్లోకి వెళ్ళలే ఎప్పుడు కూడా. ఇక్కడ మోడీ గారు ఉన్నారు, ఆ మోడీ గారు ఆశయాలు మాకు నచ్చినాయి. ఓకే, ఇవాళ హిందుత్వం నచ్చింది. దాంట్లో ధర్మం ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉన్నది, కాషాయం జెండా ఎక్కడ ఉన్నది. ఇలా మీరు అనుకున్నట్టు రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేసిరని చెప్పేసి అంటే, సరే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది లక్ష్మణ్ భాయ్, కుల్లం కుల్లా అధికారంలో ఉంది. ఒక్కసారి ఆ పార్టీని సంప్రదించలేకపోయారు ఎందుకు? మంత్రిగా ఉన్నారో, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారో, ఎవరికి నడుస్తుందో, ఎవరు ఎమ్మెల్సీగా ఉన్నారో, ఎవరు ఎమ్మెల్సీ ఉన్నారో, ఓకే, వాళ్ళకే దిశానిర్ధారణ లేదు. మంత్రి పదవి ఉంది, ఆయన మంత్రి పదవి ఆయన చేస్తాడా ఇంకే వాళ్ళు చేస్తారా కూడా తెలియదు. అంటే జగిత్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, లక్ష్మణ్ భాయ్ బీజేపీలో పోయిండు, చైర్పర్సన్ కావాలనేది ఆయన కోరిక, బస్ సంపాదించుకోవడానికి రాజకీయాలలో కష్టలేడు అనేది క్లియర్ కట్గా మౌత్ అదే ఉంది జగిత్యాల వాస్తవం. జస్ట్ చైర్పర్సన్ కాయసుకొద్ది వచ్చిన రాజకీయాలు. నేను చైర్పర్సన్ లేదండి, నేనేమంటున్నాను, నాకు గత 15 రోజుల నుంచి కూడా నాకు జగిత్యాల పట్టణంలో ఈ మున్సిపల్ పరిధిలో ఎట్లాంటి సమస్యలు ఉంటాయి కీలకంగా? అంటే జనాలు వాటితో పీడింపబడుతున్న సమస్యలు ఏముంటాయి జగిత్యాలలో? మున్సిపాలిటీ అంటే ఒక సమస్య జగిత్యాల్లో పంచాయతీ ఎప్పుడు కూడా ఎవరికైనా ఉన్నవానికే సీట్ ఇస్తారు, లేని వాళ్ళకి నీళ్ళు నిల్చోబెడతారు. ఉన్నోనే లావాడతారు తప్ప లేని లేని వాళ్ళు లావాడతారు. దట్ ఈస్ జగిత్యాల పొలిటిక్స్. సో మీరు చైర్పర్సన్ అయితే కాలం కలిసి వచ్చి మీరు అనుకున్నట్టుగా మీరు నమ్ముకున్న దైవం ఏదైతే మిమ్మల్ని మంచిగా ప్లెజ్ చేసి చైర్పర్సన్ చేస్తే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు జగిత్యాలలో డెవలప్మెంట్? అన్ని గెలుపు కూడా రాలేదు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ 2026 మున్సిపల్ మేము కైవసం చేసుకుంటాం. కుల్లంకులు అడుగుతున్నాను నేను కూడా. ఓకే, ఎన్ని కోట్లకు ఉంటారు లక్ష్మణ్ భాయ్? ఒకవేళ మీకు 26 బిలో అనుకున్నామో 10, 12 గెలిచింది, మిగతా సీట్లు లేవు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కొనుడేనా? చైర్పర్సన్ అవుడేనా? మేము కొనడానికి లేవు, అలైన్ చేసుకుంటాం. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంటుంది, వాళ్ళు గెలవనిస్తారు మిమ్మల్ని? బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవనిస్తుందా బీజేపీ అభ్యర్థులు? ఈరోజు మీరు కాంగ్రెస్లో చూస్తే 2 యోధులు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యే, ఇంకోరు
మాజీ మంత్రి గారు ఇప్పుడు కొట్లాట పంచాయతీ ఉంటుంది ఇద్దరు. వాళ్ళిద్దరిదే పంచాయతీ. వాళ్ళు ప్రజలకు ఎప్పుడు చెప్తున్నారు? జగిత్యాలలో బీజేపీకి పంచాయతీలు లేవా? బీజేపీ పార్టీలో పంచాయతీలు లేవా? వర్గాలు లేవా? ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడంటే ఏ పార్టీ చెప్తారా? అది సీఎం నాడే, రేవంత్ రెడ్డి నాడు కదా. అంతే, సీఎం గారు నాడే. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉండో మనకెట్లయితే ఎక్కడ ఉన్నది మనకు తెలియదు. ఇదే పబ్లిక్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పబ్లికే వేస్తున్నారు.